తెలంగాణ కాలేజెస్ అన్నిటికి కూడా వచ్చేసరికి ఎవరైతే ఈ రీయింబర్స్‌మెంట్ ద్వారా జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ కూడా ఒక బిగ్ అలర్ట్ అనమాట. సో, ఇప్పుడు నేను చెప్పబోయేది గనక ఇంప్లిమెంట్ అయినట్టయితే, సో, ఇక కొంచెం కష్టతరం అవుతుంది. కానీ కష్టం కాదు. సో, ఇంతగా అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే రీయింబర్స్‌మెంట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, అంటే తీసుకునే వాళ్ళలో ప్రాబ్లమ్ ఉంది. అనర్హులు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం అయితే జరిగింది. ఇది మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన మార్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ రీయింబర్స్‌మెంట్‌లు బకాయిలు అయ్యే పడిపోతాయి కదా! ఇప్పుడు మీరు రీయింబర్స్‌మెంట్ రావాలంటే కౌన్సెలింగ్‌కెళ్ళాలి గదా! కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు మీరేం సబ్మిట్ చేయాలి? ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. అయితే రేషన్ కార్డ్ లేని వాళ్ళు గూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు అని జెప్పేసి, ఈ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటదో రైస్ కార్డు, దాన్ని ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి లింక్ చేయబోతున్నారనమాట. అయితే రేషన్ కార్డ్ లేనోళ్ళకి రీయింబర్స్‌మెంట్ రాదు. మరి రేషన్ కార్డ్ లేనోళ్ళు అర్హులైనా గూడా రేషన్ కార్డ్ లేకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏదన్నా సేవా కేంద్రానికి వెళ్లి, ఈ సేవా కేంద్రం లాంటిదో ఇంకెక్కడికైనా వెళ్లి, ఈ రేషన్ కార్డ్‌కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఓకే. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు. పెట్టారు ఓకేనండి. ఇప్పుడు మమ్మల్ని ఏడిపిచ్చి ఇప్పుడు ఉన్నోళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి అని చెప్పేసేసి ఇప్పుడు గ్రామ సభల ద్వారా ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది చేస్తారు. చేసినప్పుడు ఇప్పుడు నాకు పలుకుబడి ఉందనుకోండి. ఇప్పుడు నేను రికమెండ్ చేపించుకొని రేషన్ కార్డ్ తెచ్చుకున్నాననుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? సో, ఓవరాల్‌గా అయితే స్టూడెంట్స్ మెంటాలిటీ అయితే ఇలా ఉందండి. మరిక ఏం చేస్తారో చూడాలి.